మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము కాసేపు ధ్యానించుకుందాం. సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నారు. తాను పొరుగు వారిని తుణుకిరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. ఈ వాక్యములో పై మాటలు, తాను పొరుగు వారిని చూసి తుణీకరించేవాడు బుద్ధి లేనివాడు. ఈరోజు మనం గమనించినట్లయితే వారికి అనుకూలముగా ఉన్నవారిని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. వారికి అనుకూలముగా లేని వారిని తుణీకరిస్తుంటారు. ఇంకా కొంతమంది చూడండి, అవసరాలలో ఉపయోగించుకుంటారు. కొంతమంది అవసరాల్లో వాళ్ళకి ఎన్నో విధాలుగా ఉపయోగించబడిన తర్వాత వారిలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఊరికి సునాయాసంగా తుణీకరిస్తుంటారు. ఈరోజు వాక్యము చెబుతున్న మాట, ఏ మనిషిని కూడా తుణీకరించొద్దు, ఏ మనిషిని కూడా తోసివేయొద్దు. వాక్యం ఈరోజు చెప్తున్నటువంటి మాట, తన పొరుగు వాడిని తుణీకరించేవాడు బుద్ధి లేనివాడని బైబుల్ చెప్తున్న మాట. ప్రతి మనిషితో ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. ఏ మనిషిని తుణీకరించొద్దు, తుణీకరించేవాడు బుద్ధి లేనివాడని వాక్యం చెప్తూ, ఇదే సందర్భములో యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయములో 22వ వచనములో ప్రభు మాట్లాడతారు. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుల మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి లోనగునని రాయబడి ఉంది. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు, తన సహోదరుడు తన పొరుగువారు ఏ విషయంలో కూడా తుణీకరించొద్దు. ప్రభు చెబుతున్నారు ఇక్కడ, తన సహోదరుని తుణీకరించువాడు, కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని వ్యర్థుడా అని చెప్పినవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పినవాడు నరకానికి లోనవుతాడు. ఇందువలన వాక్యము చెబుతున్న సత్యం ఏంటంటే, ఏ మనిషిని నువ్వు తుణీకరించొద్దు, ఏ మనిషిని కూడా తోసివేయద్దు. ఏదైనా నీకు నచ్చినప్పుడు సహవాసం చేసావు, బాగానే ఉంది. నచ్చినప్పుడు వారితో కలిసిమెలిసి ఉన్నావు, నచ్చినప్పుడు ఏదో వారితో పాలిభాగస్తులయ్యావు. కానీ నీ మీద వాళ్ళు కీడు చెయ్యి ఉండొచ్చు, నీ మీద వారు అబద్ధపు చెప్పచ్చు, వాళ్ళు నీ మీద లేనిపోయినటువంటి నిందలు మోపచ్చు, లేదా వాళ్ళు నీ మీద అనేక రకంగా నీ పతనాన్ని కోరుకోవచ్చు. కానీ వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు సమస్తము కోల్పోయినప్పుడు స్నేహితులు కూడా చూసి, వాక్యము చెబుతున్నటువంటి మాట, తన స్నేహితులు కూడా అతని దగ్గరికి వచ్చి ధైర్యము చెప్పిన వారు లేకపోలేదు, దూరాన నిలిచి ఉన్నారు. కానీ పూర్వ వైభవం పొందుకున్న తర్వాత మొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేశాడు తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు యోబు. ఒకవేళ నిన్ను తుణీకరించిన వారు ఉండొచ్చు, ఒకవేళ వారికి నువ్వు మేలు చేసి వాళ్ళని బట్టి నువ్వు బాధపడుతున్నటువంటి వ్యక్తివి అయి ఉండొచ్చు. కానీ తుణీకరించొద్దు. దేవుడే నువ్వు చేసిన మేలుకి ప్రతి మేలు దేవుడు నీకు చేస్తాడు, ప్రతి కార్యములు చేస్తాడు. ఏ మనుషుని నువ్వు తోసివేయొద్దని లేఖనాలు సెలవిస్తున్న మాటలు. పేతురు రాసిన రెండో పేతురు పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనటువంటి యోచించుకొనుడి. అలాగునే మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకును వ్రాయుచున్నానని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు.
పౌలు గారు కూడా మనము గమనించినట్లయితే పౌలు గారిని కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును, రక్షణాధారమును మనము ఎంచుకొని అలాగున మనము జీవించాలి. అలాగునే మన సహోదరుడైనటువంటి పౌలు గారు అలాగునే రాయించాడని చెప్తున్నటువంటి మాట పేతురు రాస్తున్నారు ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా తునీకరించొద్దు. సాధ్యమైతే నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి. సాధ్యమైతే వారి మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేయి. సాధ్యమైతే దేవుని సన్నిధిలో దేవునితో నీవు నిబంధన చేసుకొని ఆయనతో చెప్పు. ఆయనే నీకు తీర్పు తీర్చువాడు, న్యాయము తీర్చువాడు. ఏ విషయంలో కూడా ఏ మనుషుని నువ్వు తునీకరించొద్దని వాక్యం చెప్తున్నటువంటి మాట. యోబు గ్రంథములో 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి మాటలు. మనుష్యుడు ఎట్టివాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపుకోనేలా. చూసారా, అసలు ఈ మనిషి ఏ పాటివాడు? ఆ మనిషిని నువ్వు ఘనపరుచుకుంటావు ఎందుకు? ఆ మనిషి మీద నువ్వు నమ్మకం ఎందుకు నిలుపుకున్నావు? ప్రభు చెప్తున్నాడు కదా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కొందరు చెప్పినప్పుడు వినరు. ఆ మనిషి మీద అధికముగా నువ్వు అతన్ని ఘనపరిచావు, ఆ మనిషిని అధికంగా నువ్వు ప్రేమించావు, ఆ మనిషిని అధికముగా అతని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు. అందుకనే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మనుష్యుడు ఎట్టివాడో అతన్ని ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపుకోవాల్సిన పనేంటి? దేవుడి మీద మనసు నిలుపుకో. నేను ఎంతో నమ్మానండి, ఎన్నో చేశానండి, ఎన్నో ఇచ్చానండి, నీ పరిధిలో నువ్వు ఉండాలని బైబిల్ చెప్తున్నమాట. మనుషుల మీద కాదు నువ్వు నమ్మకం. నేను సృష్టించిన సృష్టికర్త, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, ఆయన సన్నిధిలో ఆయన మీద నువ్వు నమ్మికుంచినట్లయితే దేవుని వాక్యం చెప్తున్నమాట, నిన్ను ఆయన ఘనపరచును. 18లో కూడా ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 17వ అధ్యాయం 7-18 మనం చూస్తే, ప్రతి పగలు నీతిని దర్శించనేలా, ప్రతి క్షణము నీవతన్ని శోధింపనేలా. ఎందుకు ఈ వ్యక్తి మీద నువ్వు అంత కక్ష కట్టాల్సిన పరిస్థితి లేదు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన శోధించాల్సిన పనేముంది? వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడి మీద నేను ఆధారపడి ఉండాలి, దేవుని మీద నేను ఆనుకొని ఉండాలి, ఏ మనిషిని నువ్వు తునీకరించకూడదని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఆదిలోనే ప్రారంభంలో వాక్యములో మనం చూడొచ్చు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతాం, దేవుడు తన స్వరూపమందు నరులను సృష్టించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. వీరు ఎవరి రూపం? దేవుడు నియమించాడు. స్నేహం చేయవలసిన వాళ్ళతోనే చేయి. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే. అధికమించినటువంటిది, తలకు మించినవి పెట్టుకొని ఏ మనుషులను తునీకరించద్దు. ఎందుకంటే ఇక్కడ వాక్యం కూడా చెప్తున్న మాట, దేవుడు తన స్వరూపమునందు నరులను సృష్టించను. ఒకవేళ దేవుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, దేవుని నమ్ముకోలేని వాళ్ళు కావచ్చు, బలహీనులుగా ఉండొచ్చు, తాగుబోతులుగా ఉండొచ్చు, వ్యభిచారులుగా ఉండొచ్చు, దొంగలుగా ఉండొచ్చు, నానా విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఎవరును మనము చూసిన సర్వమానవాళ్ళు దేవుని స్వరూపములో సృష్టించబడిన వారు. వారి విషయములో నువ్వు తునీకరించొద్దు, కానీ వారి కోసం నువ్వు ప్రార్థన చేయవలెనని దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యము. ఎందుకంటే సృష్టించినప్పుడు సృజించిన వాడు స్త్రీగాను పురుషునిగాను సృజించి ఉంచాడు, సృష్టించాడు ఆయన. యెషయా గ్రంథములో 49:16 మనం చూస్తే అక్కడ అంటున్న మాట, చూడుము నా అరచేతుల మీద నేను వారిని చెక్కుకొని ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ఎక్కడున్నారంట? ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన అరచేతిలో
చెక్కుకొని ఉన్నారు. ఏ విషయంలో కూడా మనుషుల మీద పగలు కాదు, కక్షలు కాదు, అనేకమైనటువంటి దోషములు కాదు, వారి మధ్యలో సాతాను పనిచేస్తుంటుంది. కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని మీద ఆనుకున్నవారు, దేవునితో నడుస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏ మనిషిని తునీకరించదు. అధికమైనటువంటి సహవాసము వారి మీద నిలిపవద్దు. దేవుడి మీదే, దేవునితోనే నువ్వు నిబంధన చేసుకో. వాక్యం చెప్తున్న మాట, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో ఒకవేళ నమ్మి ఇబ్బందులు పడి శోధనలో అనేకమైన విషయంలో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు వినటానికి కూడా ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం అలాంటిదండి, మాకు చేసినటువంటి ఆ కీడు అలాంటిదండి. ప్రార్థన చేయి, అంతేకాని తునీకరించొద్దు. అట్టివారు దేవుని రాజ్యములో ఉండలేరు. దేవుని రాజ్యాన్ని వారసులుగా ఉండాలంటే చేసిన తప్పిదం క్షమించు, క్షమాపణ కలిగిన గుణము కలిగి, ఎవరు నీకు ద్రోహం చేశారో, ఎవరిని నిన్ను ఇబ్బందులు పాలు చేశారో, ఎవరు నిన్ను త్రోసివేశారో, అక్కడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిన్ను నీ తల పైకెత్తి నిన్ను గొప్పగా చేసి ఆశీర్వదించగలిగిన వాడు. ఏ విషయంలో కూడా ఆయన మాటను తునీకరించొద్దు, ఏ వ్యక్తిని కూడా నువ్వు తోసివేయొద్దు. దేవుడు ఈ మాటలు మీ జీవితాలలో నెరవేర్పు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఏ మనిషిని తునీకరించొద్దని, ఇదిగోనైనా వ్యర్థుడా అనొద్దని, నువ్వు పనికిరాని వాడవని అనొద్దని, ఇదిగో ద్రోహి అనొద్దని, నరకానికి వెళ్ళిపోతారని వాక్యం చెప్తున్న మాట. ప్రతి ఒక్కరూ ఎన్నో మంచి చేస్తే కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. ముందెలుతున్నప్పుడు వెనక అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసపు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వారందరినీ మీరు మార్చి, వారి మనస్సును మార్చి, ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు ప్రేమలో నిలిచి ఫలించే ధన్యత ఈ బిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.